ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాలామంది గురువుల దగ్గర నుంచి మంత్రదీక్ష స్వీకరించినప్పుడు పాటించాల్సినటువంటి నియమాలు చాలా వరకు పాటించరు. ఈ మధ్య కొద్ది లక్షల మంది దేశం మొత్తం ఉన్నటువంటి అనేక సాంప్రదాయాల నుంచి కావచ్చు, అనేక మంది గురువుల నుంచి కావచ్చు, మంత్రదీక్షలు అనేవి చాలామంది స్వీకరిస్తూ ఉన్నారు. వాటిల్లో 90% వరకు మాకు అనుభవాలు రావట్లేదు, మంత్రాది దేవత మాకు పలకట్లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. నిజానికి మంత్రదీక్ష అనేది స్వీకరించిన తర్వాత ఎవరైతే మధ్యలో వదిలిపెడతారో అతను అనేది దరిద్రం అనుభవించడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కానీ ఆలోచించి మంత్రదీక్ష తీసుకోవాలి. ఒకసారి దీక్ష తీసుకున్న తర్వాత మంత్రాన్ని వదిలిపెట్టడం అనేది దేవతని నిర్లక్ష్యం చేసినట్లు అవుతుంది, దేవతను అవమానించినట్లు అవుతుంది. ఆ దేవత అనేది ఈ జన్మకు సిద్ధించదు. కాబట్టి ఊరికే మంత్రాలు ఇస్తున్నారు కదా అని వెళ్ళి మంత్రదీక్షలు తీసుకొని మధ్యలో వదిలేయటం, ఎలా పడితే అలాగా చేయటం అనేది చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. మంత్రదీక్ష బీజాక్షరాలు సహితంగా తీసుకున్నప్పుడు సరైన విధానంలో జపించకపోతే అనేక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఉగ్రదేవతా మంత్రాలు దీక్ష తీసుకున్న సమయంలో గురువు చెప్పినటువంటి విషయాలని శిష్యుడు తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఉగ్రదేవత ఆరాధనలో గురువుని, మంత్రాన్ని, మంత్రాది దేవతని ఒకే రకంగా చూడాలి. దేవతను పెద్దగా చూస్తూ గురువును నిర్లక్ష్యం చేసినప్పుడు మంత్రం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయదు. శ్రీ విద్యా ఉపాసన శ్రీకులంలో, కాళీకులంలో ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, శైవం శాక్తేయం కావచ్చు, వైష్ణవం కావచ్చు, గురువుకి మంత్రాది దేవతకి తేడా చూపించకూడదు. శ్రీ విద్యలో మొదటి నియమం ఏంటంటే గురువు, మంత్రాది దేవత, మంత్రం మూడు ఒకే రకంగా ఉన్నప్పుడు ఆ మంత్రం అనేది పనిచేయడం మొదలవుతుంది. దీక్ష తీసుకున్నటువంటి సమయంలో గురువుకు ఖచ్చితంగా గురుదక్షిణ అనేది వాళ్ళు వద్దన్నా సరే సమర్పించాల్సి ఉంటుంది. పూర్వకాలంలో అయితే గురుకులాలు ఉండేవి. గురుకులాలలో శిష్యులు సేవ చేయడం ద్వారా గురువు యొక్క రుణం తీర్చుకునేవాళ్ళు. చాలా వరకు మంత్రసిద్ధి అనేది శిష్యరికం చేసేటటువంటి శిష్యులకి చాలా తొందరగా సిద్ధిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆశ్రమాలు, గురుకులాలు లేవు కాబట్టి గురువుకి దానం అనేది సమర్పించడం ద్వారా శిష్యుడు తన కర్మను అనేది చాలా వరకు తొలగించుకోగలుగుతాడు. అర్హత ఉన్నటువంటి గురువులను ఆశ్రయించి మంత్రదీక్ష తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. దీక్ష చేసుకునే ముందు చాలా ఆలోచించి తీసుకోవడం ఉత్తమం. ఏదో మంత్రదీక్ష తీసుకొని మధ్యలో వదిలేస్తే ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి దారిద్ర్యాన్ని ఆ శిష్యుడు అనుభవించాల్సి ఉంటుంది. శిష్యుడు మంత్రదీక్ష తీసుకున్న తర్వాత అనేక గురువులను సంప్రదించడం ద్వారా మళ్ళీ అనేకమైనటువంటి గురు పరంపరలలో అనేక మంత్రాలు స్వీకరించడం ద్వారా కూడా అతని యొక్క సాధనా పటుత్వాన్ని కోల్పోతాడు. ఒకసారి దీక్ష తీసుకున్నప్పుడు ఆ గురువుని, ఆ మంత్రాది దేవతని, ఆ మంత్రాన్ని నమ్ముకొని ఒకే దారిలో నడుస్తూ ఉండాలి. కానీ ఒకే దారిలో నడవకుండా అనేక మంది గురువులను ఆశ్రయించడం కానీ, అనేక మంది మాటలు విని తన గురువుని కానీ, తన మంత్రాన్ని కానీ, తన మంత్రాది దేవతను కానీ నిర్లక్ష్యం చేయడం ద్వారా చెడు ఫలితాలు అనేది పొందడం జరుగుతుంది. ఉగ్రదేవత సాధనల్లో తంత్ర సాధనలు నేర్చుకునే వాళ్ళు గురువు లేకపోతే తంత్రమే లేదని చెప్పాలి. తంత్రం నేర్చుకునేటటువంటి వ్యక్తులు కావచ్చు, ఉగ్రదేవత ఆరాధనలు చేసేటటువంటి వ్యక్తులు కావచ్చు, పుస్తకాలను చూసి సొంతంగా ప్రయోగాలు చేయడం ద్వారా ఆ మనిషికి పిచ్చెక్కచ్చు, లేదంటే తనకు ఉన్నటువంటి మానవ సంబంధాలని దెబ్బతినచ్చు, శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఎదురవ్వచ్చు. తంత్రం నేర్చుకోవాల్సిన వ్యక్తులు ఖచ్చితంగా గురువునే ఫాలో అవ్వాలి. సరైన గురు పరంపరను ఆశ్రయించి తంత్రం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఉగ్రదేవత ఆరాధనలు చేయాల్సి ఉంటుంది. పుస్తకాలు చూసి చేసేటటువంటి మంత్ర సాధనల వల్ల ఖచ్చితంగా మరణం కూడా సంభవించవచ్చు. ఎందుకంటే ఉగ్రదేవతారాధనలు ఒక కత్తిని, రెండు వైపులా పదునున్నటువంటి కత్తిని, ఒక తుపాకీని హ్యాండిల్ చేయడం లాంటిది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు పుస్తకాలు చూసి ప్రయోగాలు చేయడం ద్వారా
సాధకుడు తన ప్రాణాలను కూడా కోల్పోవచ్చు, తన మానవ సంబంధాలు కూడా దెబ్బతినొచ్చు, మానసిక వ్యవస్థ మీద కూడా చాలా వరకు చెడు ఫలితాలు అనేది ఉంటుంది. కాబట్టి తంత్రం నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళు, ఉగ్రదేవత ఆరాధనలు చేయవలసి ఉంది అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సరైన గురు పరంపరని ఆశ్రయించి ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. దీక్ష తీసుకున్న తర్వాత గురువు విషయంలో నిర్లక్ష్యం చేసేటటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రాది దేవత పలకదు. అతను మళ్ళీ గురువు యొక్క రుణం తీర్చుకోవడానికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మంత్రదీక్ష తీసుకున్నప్పుడు ఒకే గురువుని, ఒకే దేవతని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా పుస్తకాలని లేదంటే అనేక గురువుని ఫాలో అయ్యేవాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికీ సహస్రార చక్రంలో ఉన్నటువంటి ఆనందమయ స్థితిని ఎప్పటికీ చేరుకోలేరు. కాబట్టి ఒకే గురువుని, ఒకే మంత్రాన్ని, మంత్రాది దేవతని ఫాలో అవ్వడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ.